మనతో జనసేన పార్టీ నేతలు ఉన్నారు, వారిని అడిగి మాట్లాడుతున్నారు. సార్, ఇప్పుడే మాకు ప్రభుత్వం వైపు నుంచి సిపి గారు, డిపి గారు వచ్చారు, అట్లానే ఎస్పీ గారు కూడా మాకు చెప్పారు. తప్పనిసరిగా వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇస్తా ఉన్నారు. దాన్ని బట్టి మేము అధిష్టానంతో మాట్లాడాము. మేము అధిష్టానం సూచనల మేరకు ఈ న్యాయం చేస్తారని వాళ్ళు హామీ ఇస్తేనే మేము బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఊరికి చిన్న విలేజ్ ఇంత పెద్ద రోడ్లు అవసరం లేదు. దయచేసి మేము గట్టిగా చెప్తా ఉన్నాం. జనసేన పార్టీ తరఫున ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాం. వాళ్ళ ఇల్లు ఎవరు కూడా అడ్డుకోకూడదు అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం. అయితే ముఖ్యంగా చూస్తే ఉదయం నుంచి ఇక్కడ జరుగుతున్న దాన్ని ఏ విధంగా చూడాలి? పూర్తిగా కక్ష సాధింపు చర్య ఇది. ఎప్పుడైతే జనసేన పార్టీకి గ్రామస్తులు భూమి సభకి ఇచ్చారో ఆ రోజు నుంచే కక్ష పూనారు ప్రభుత్వం వారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రభుత్వం అధికారులు మరలా కూడా తర్వాత రోజుల్లో కూడా ఉద్యోగం చేసే పరిస్థితి ఉంది. దయచేసి మీరు ఆలోచన చేయండి. వ్యవసాయం చేసుకునేటువంటి గ్రామస్తులు వీరిని ఇబ్బంది పెట్టొద్దు. మీరు దయచేసి వీరికి సహకరించండి. వీళ్ళ ఇల్లు పగలగొట్టదని కోరుతా ఉన్నాం. అయితే మరలా సంవత్సరం అయ్యింది. రేపు మచిలీపట్నంలో కూడా మళ్ళా బహిరంగ సభకు సిద్ధమవుతున్నారు. దాన్ని ఏమైనా ఇబ్బంది పెడతాం కోసం ఇలా చేస్తున్నారా? మచిలీపట్నం సభ అనౌన్స్ చేయగానే మరలా ఇప్పటం పగలగొట్టడం గుర్తొచ్చింది ప్రభుత్వానికి. జనసేన పార్టీ అంటే ముఖ్యమంత్రి భయపడతా ఉన్నాడు, ప్రభుత్వం భయపడతా ఉంది, తెలుస్తా ఉంది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ వచ్చిన తర్వాత ఇట్లా అయితే పరిపాలన కొనసాగించదు, ప్రజారంజకంగా పరిపాలన కొనసాగించుద్ది. మేము కూడా అదే కోరుతా ఉన్నాం. ప్రజల కోసమే పనిచేయండి, కక్షపూరితంగా రాజకీయంగా పనిచేయొద్దని కోరుతా ఉన్నాం. అయితే ఈ రోజు పోలీసులతో జరిపిన చర్చల వల్ల మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోనున్నారు? పోలీసు వారు చాలా మాకు కూడా సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కారం చేద్దామని చెప్పి కోరుతా ఉన్నారు. మాకు కూడా మా అధిష్టానం నుంచి కూడా సామరస్యపూర్వకంగా పొమ్మని చెప్తా ఉన్నారు. వారే మున్సిపల్ ఆఫీసర్ పిలిపించారు. వారు చెప్పేటువంటి సూచన మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుంది. మేము ఏదైతే కమిషనర్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి, మున్సిపల్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఆఫీసర్లు చెప్తారో దానిపై నిర్ణయం తీసుకోబోతున్నాం. ఇప్పుడు మేము వెళ్లి ఆ యొక్క ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి మార్కింగ్ చూడబోతున్నాం. మీరు చెప్పండి, ఇప్పటి గ్రామంలో సంవత్సరం క్రితం జరిగిన దమనకాండ తర్వాత మరలా మచిలీపట్నం వేదికగా సభ జరుగుతున్నప్పుడు భయపడటం కోసమే ఇలా చేస్తున్నారా? తప్పకుండా అండి. ఏదైతే మచిలీపట్నంలో భూమి పూజ జరిగిందో అప్పటి నుంచి మరలా ఈ ఇష్యూని తీసుకొచ్చారు చేతికి. అసలు ఏమనుకుంటుంది ఈ గవర్నమెంట్? దీనైతే మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నామండి. అయితే ఈ రోజు చేస్తున్నటువంటి తీరుకు పార్టీ తరఫున ఎటు విధంగా అండగా ఉంటారు? తప్పకుండా అండి, అండగా డెఫినెట్ గా ఉంటాం. అందుకే మేము ఎక్కడికి వచ్చినామండి. ఈ ఇష్యూ తెలియదాకా ఇక్కడి నుంచి వెళ్ళకూడదని తేల్చుకున్నాం. అంటే ఇక్కడ చూస్తే కనుక ముఖ్యంగా పార్టీకి సంబంధించి మేము పూర్తిగా అండగా ఉంటాము, తప్పనిసరిగా ఇక్కడికి న్యాయం జరిగేంత వరకు మేము బయటికి రామని చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఇప్పటం గ్రామంలో ప్రజల కోసం తాము పూర్తిగా అండగా ఉంటాం, ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కూడా తాము ఇక్కడే ఉంటామని కూడా జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి ఏదైతే హైదరాబాద్కి మరికొద్దిసేపట్లోనే తెరపాటు జనసేన పార్టీ నాయకులు ఇప్పుడే రామ మందిరం నుంచి కూడా బయటకు వస్తున్నటువంటి విజువల్స్ ను మనం చూడొచ్చు. అంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు లోపలికి వెళ్లి ఏదైతే ఉన్నారో లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత వారికి సంబంధించి పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఉండి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక పూర్తిగా జనసేన పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తాము మద్దతుగానే నిలబడతామంటూ కూడా వాళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూస్తే ఉదయం నుంచి పోలీసులు భారీ సంఖ్యలో చేరుకొని ఒక విధంగా అడ్డుకోవడానికి ప్రయత్నించిన కానీ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పట్లనే పూర్తిగా చూసినట్లయితే కనుక ఉన్నటువంటి ప్రజలకు పూర్తిగా మేము మద్దతుగా నిలుస్తామంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే వీళ్ళు ర్యాలీగా బయలుదేరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. అయితే పోలీసులు వీరితోటి ఎటువంటి చర్చలు జరిపారు, ఏ విధంగా వీళ్ళు బయటకు వచ్చి మరలా వాళ్ళకి ఏ విధంగా సంఘీభాగం ఉంటారు అని తెలుసుకోపెట్టాను. మీరు ఎట్లా ర్యాలీ చేస్తున్నారు? వీరికి మద్దతుగా మీరు ఏం చేయబోతున్నారు? మద్దతుగా వాళ్ళ ఇల్లు పడగొట్టకుండా ఉండే కోసం మేము ఉన్నాం. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఇప్పటం గ్రామం మొదటి నుంచి వీళ్ళని వివక్ష చూపిస్తా ఉంది గవర్నమెంట్ వారు. మేము తప్పకుండా జనసేన పార్టీ మా రాష్ట్ర కమిటీ మొత్తం కూడా ఇప్పటం గ్రామ ప్రజలకు అండగా ఉంటామని చెప్పి చెప్తా ఉన్నాం. అంటే మున్సిపల్ అధికారులతో చర్చలు ఎంతవరకు జరిగాయి? వాళ్ళు చెప్తా ఉన్నారండి. ఇప్పుడు ఎస్పీ గారు కూడా హామీ ఇచ్చారు. మేము ఇంకా ఆ గ్రామంలో ఏ ఇల్లు కూడా మేము ఇంకా చేయమని చెప్పి ఎస్పీ గారు హామీ ఇచ్చారు. అలాగే మున్సిపల్ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్తా ఉన్నాం మున్సిపల్ ఆఫీసు వాళ్ళ దగ్గరికి. ఎందుకంటే ఎస్పీ గారు ప్రత్యేకంగా ఇక్కడి నుంచి ఏ ఇల్లు కూడా ఎప్పటి గ్రామం వైపు పగలగొట్టం అని చెప్పి హామీ ఇచ్చారు. ప్రత్యేకంగా మాట్లాడడానికి వెళ్తా ఉన్నాం.
ఇక్కడ చూసినట్లయితే గనక మున్సిపల్ అధికారులు పూర్తిగా వాళ్ళతో మాట్లాడటానికి పిలిచారు. మాట్లాడిన తర్వాతనే మేము పూర్తి స్థాయి నిర్ణయం చెబుతామని చెప్పేసి కూడా వీళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసినట్లయితే గనక భారీ ర్యాలీగా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. మున్సిపల్ అధికారులు ఇక్కడ చూస్తే గనక ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఏ ఇల్లు కూడా ఎవరికి కూడా పగలు కొట్టకుండా ఉన్న తర్వాతనే మేము ఇక్కడ నుంచి వెళ్తామని కూడా వాళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూస్తే గనక ఇక్కడ ఈ గ్రామంలో ఇప్పటి వరకు ఏదైతే ప్రహరీ గోడలు తొలగించారో వారన్నింటినీ కూడా మళ్ళా మాట్లాడటానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే గనక జనసేన పార్టీ నాయకులంతా కూడా ప్రధానంగా ఏదైతే ప్రహరీ గోడ పగలగొట్టినటువంటి ఉందో ఆ బిల్డింగ్ వద్దకు చేరుకొని వారికి పూర్తిగా మేము న్యాయం చేసేంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళాము, మున్సిపల్ అధికారులతోటి చర్చలు నిర్వహిస్తామని చెబుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తున్న ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తే ఇప్పటం గ్రామంలో ఉదయం ఏదైతే గనక ప్రహరీ గోడలు ధ్వంసం చేశారో ఆ ఇంటి వద్దకి జనసేన పార్టీ నాయకులంతా కూడా చేరుకోవడం జరిగింది. వారితో పోలీసు వారు చర్చలు జరిపిన తర్వాత ఆ చర్చల తర్వాతనే వారి రామమందిరం నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి ఇక్కడ చేరుకొని మున్సిపల్ అధికారులతో ఇప్పుడు పూర్తి స్థాయి చర్చలకు కూడా సిద్ధం కావడం జరిగింది. అంటే ముఖ్యంగా చూస్తే మున్సిపల్ అధికారులు ఈ గ్రామంలో మేము ఎటువంటి ప్రహరీ గోడలు కానీ ఎటువంటి కూల్చివేతలు కానీ చేయము అని హామీ ఇస్తేనే ఇక్కడి నుంచి మేము వెనక్కి వెళ్తామని వాడు చెబుతున్నటువంటి పరిస్థితి. అంటే ఉదయం నుంచి చూసుకున్నట్లయితే కనుక గ్రామం అంతా కూడా పూర్తిగా ఒక కర్ఫ్యూ వాతావరణం, అంటే భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఒకవైపు మరోవైపు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు వీరితో పాటు చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించి ఏదైతే తమ గ్రామంలో జరుగుతున్నటువంటి విధానానికి వాళ్ళంతా కూడా సంఘీభావం ప్రకటించి ఇప్పడం గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు సంఘీభావంగా వారందరూ కూడా నిలబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పడం గ్రామంలో ఉండటం జరిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని ఇప్పటం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గతంలో కూల్చగా మిగిలిన కట్టడాల్ని మున్సిపల్ అధికారులు కూల్చేస్తున్నారు. దీంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా జనసేన కార్యకర్తలు ఉదయం నుంచి నిరసనలకు దిగారు. ఒక మహిళ కరెంటు తీగలు పట్టుకుని చనిపోతానంటూ అధికారులను బెదిరించింది. ఇప్పటం గ్రామంలో ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. జనసేన కార్యకర్తలు గ్రామస్తుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. నిరసనకారుల టెంట్లను పీకేశారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని ఇప్పటం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గతంలో కూల్చగా మిగిలిన కట్టడాల్ని మున్సిపల్